తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకి ఇంకో పక్క విజయనగరం జిల్లా ప్రజానీకానికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. సాహితీ సాంస్కృతిక కేంద్రం ఈ విజయనగరం జిల్లా. తెలుగు జాతి మేలు కొలిపినటువంటి గురిజాడ అప్పారావు ఇక్కడే పుట్టాడు. మన నాయకుడికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి గురిజాడ అప్పారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కలియుగ భీముడు కోడి రామమూర్తి, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు కూడా ఇక్కడే పుట్టారు. ప్రముఖ గాయకులు మీరు చూస్తే సుశీల కానీ ఘంటసాల కానీ విజయనగరంలో అక్కడే మ్యూజిక్ కాలేజీలో ప్రాక్టీస్ చేశారంటే అది ఈ జిల్లా మనకిచ్చిన వారసత్వం. అలాంటి జిల్లా. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మీరు చూస్తే వీరత్వానికి ప్రతీక బొబ్బిలి తాండ్ర పాపారాయుడు. ఆ సాహసాన్ని ఇప్పుడుండే యువత చూపించాల్సిన అవసరం ఉంది. ఇటు బొబ్బిలి కోటలో ఉండే రాజులు కానీ, అటు ఒకప్పుడు విజయనగరం రాజులు కానీ ప్రజల కోసం పనిచేశారు. ఇప్పుడు సైకో మాత్రం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, ఎన్నో మీటింగ్లు చూశాను కానీ బొబ్బిల్లో ఇంత పెద్ద మీటింగ్ నేను ఎప్పుడూ చూడలేదు. బొబ్బిలి కోట నేడు బొబ్బిలి పులిలా గాండ్రిస్తా ఉంది. ఈ గర్జనకు తాడేపల్లి పిల్లి బయట వచ్చే పరిస్థితి కూడా ఉండదని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది రాష్ట్రంలో ఒక చైతన్యం తేవడానికి, రా కదిలిరా అనే ఒక కార్యక్రమానికి పిలిపించాను. ఇది నా కోసరమో, పవన్ కళ్యాణ్ కోసరమో, తెలుగుదేశం పార్టీ కోసరమో, జనసేన పార్టీ కోసం కాదు. 5 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కోసం నేను ఇచ్చిన పిలుపుని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి మీరందరూ కూడా నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. 91లో మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఒకప్పుడైతే రోడ్లు కూడా సరిలేని పరిస్థితుల్లో మనం అందరం అవస్థపడేవాళ్ళం. ఆ ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరందరూ ఉన్నారు, సెల్ ఫోన్లు వాడి నా మీటింగ్లన్నీ రికార్డ్ చేసి లైవ్ పెట్టి మీ ఇంటికి చూపించుకుంటున్నారు. ఆ టెలికమ్యూనికేషన్ కూడా నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. టెక్నాలజీ అంటే ఏ విధంగా ఉండాలో ఐటీకి ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా తెలుగువారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన యువత ఉన్నారు. మీకు అవకాశాలు ఇస్తే, మిమ్మల్ని సరిగా నడిపిస్తే ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగు జాతిని తయారు చేసే సామర్థ్యం మా తమ్ముళ్లకు ఉంది. అలాంటి ఈ రాష్ట్రంలో తెలుగు జాతి మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ ఉంది. అడుగడుగున నా ప్రగాఢ ముద్ర కనపడుస్తుంది. హైదరాబాద్ లో ఎవ్వరూ కాదనలేరు. అది నాకు గర్వకారణం. తెలుగు జాతి కోసం నేను ఆ రోజు కష్టపడ్డాను. దాని ఫలితాలు ఈరోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు. ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు. ఇటీవల నాకు కష్టం వస్తే 80-90 దేశాల్లో నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఈరోజు తెలుగువాడి సత్తా ప్రపంచం మొత్తం. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 సంవత్సరాల్లో
ఎంత వెనకబడిపోయా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. అంటే ఈ ప్రభుత్వం రాతి యుగం వైపు నడిపిస్తా ఉంది. నేను అనుకున్నది మిమ్మల్ని స్వర్ణ యుగం వైపు నడిపించి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని, మీ పిల్లలు మీరు ఆనందంగా ఉండాలని నా కోరిక అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రాతి యుగం వైపు పెడతారా అని అడుగుతున్నా. స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో అడుగడుగున అన్యాయం, అడుగడుగున దౌర్జన్యాలు. ఈరోజు మనకు నిన్నే జనవరి 1వ తారీఖు చేసుకున్నాం. నూతన సంవత్సరానికి స్వాగతం పలికాం. ఈ నూతన సంవత్సరంలో స్వర్ణ యుగం కోసం నేను సంకల్పం చేశా. నాకు ఏ మాత్రం మనం లేదు. రాబోయే భవిష్యత్తు ప్రపంచం మొత్తం తెలుగు జాతిదే, అదే స్వర్ణ యుగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి సంక్రాంతి వస్తా ఉంది. తొందరలోనే ఇంక 4 రోజుల్లో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. మనకు ఒక గొప్ప వారసత్వం ఉంది. సంక్రాంతి అంటే పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగ రోజున మనం అందరం కూడా మంచి పంటలు వస్తాయి. కొత్త పంటలు, పిండి వంటలు ఇవన్నీ చేసుకుని కుటుంబ సభ్యులు ఎక్కడున్నా గ్రామానికి వచ్చి ఆనందంగా గడిపే సందర్భం ఇది. మన సాంప్రదాయంలో మన పెద్దల్ని ఒకసారి తలుచుకోవడం, వాళ్ళకు నివాళులు అర్పించడం, పశువులను కూడా పూజించడం, నేచర్ కూడా ప్రకృతిని కూడా ఆరాధించడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ లేని వారసత్వం. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు పండగ చేసుకునే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అని అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగిపోయినాయా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా, పప్పు పెరిగింది, బియ్యం పెరుగుతానే ఉంది, వంట గ్యాస్ పెరిగింది, ఉప్పు పెరిగింది, నూనె పెరిగింది, అన్ని పెరిగాయా లేదా? అన్ని ధరలు పెరిగాయి అనేవాడు చేలిపైకెత్తండి. అంటే నేనున్నప్పుడు క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చాను, మీ అందరికి జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. సంక్రాంతి కానుక ఇచ్చారు, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. దేనికోసం ఇచ్చారని మీరు ఆలోచిస్తే, డబ్బులుండే వాళ్లే కాదు, పేదవాడు కూడా పండగ జరుపుకోవాలి, ఆనందంగా జరుపుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి. కడాన నెయ్యి కూడా మీకు ఇచ్చి, పెద్దవాడు నెయ్యి తినడమే కాదు పేదవాడు కూడా పప్పు నెయ్యితో పండగ చేసుకోవాలని సంకల్పం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నిది చేశారు. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే 1-2 కాదు, ఈరోజు ఒక్కసారి చూడండి. ఆ రోజు నేను మీ ఫేర్ ప్రైస్ షాపుల్లో 8 రకాల వస్తువుల్ని చౌక ధరకి ఇచ్చాం. ఈరోజు ఒక్క బియ్యం తప్ప ఏమీ రావడం లేదు, అంతే కదమ్మా. ఇంకో పక్క మీరు చూస్తే పేదవాడు ఎక్కడన్నా భోంచేయాలంటే అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాను. ఉదయం పూట 5 రూపాయలు, మధ్యాహ్నం పూట 5 రూపాయలు, రాత్రికి 5 రూపాయలు, 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నా క్యాంటీన్ మూసేశారు, చాలా సంతోషం. ఇక్కడైతే బేబీ నాయన గారు అయితే అన్నా క్యాంటీన్ మూసేసిన నేనున్నానని ఈరోజు అన్నా క్యాంటీన్ ఇక్కడ తెరిపించి బ్రహ్మాండంగా రన్ చేస్తున్నారు. నేను వారికి ఒకటి హామీ ఇస్తున్నా, ప్రభుత్వం వస్తానే మళ్ళా అన్నా క్యాంటీన్ ప్రారంభించే బాధ్యత తెలుగుదేశం పార్టీది.
ఒక బొబ్బిల్లోనే కాదు, రాష్ట్రం మొత్తం పెడతాం. అన్ని అవసరమైతే అన్ని నియోజకవర్గాల్లో పెడతాం, మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. పేదవాడికి అన్నం పెట్టడం మన బాధ్యత. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు